పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 1వ తారీఖు శుక్రవారం. ఈరోజు వైశాఖ పౌర్ణమి. స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు బుద్ధ జయంతి కూడా, బుద్ధ భగవానుడు జన్మించినటువంటి పర్వదినం. మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరిగిపోతుంది. పనివారి సహకారం వల్ల ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయము అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, మీ ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తండ్రి సహకారం మరింతగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహకారం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మంత్రి పదవులు కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సప్తమంలో రాహువు సంచరించడం వల్ల జన సంబంధాలంతా కూడా వ్యాపారపరంగా మారిపోతాయి. మీ నుంచి ఎక్కువ ఆశించేటువంటి పరిస్థితి వల్ల మీరు వారిని సంతృప్తిపరచలేక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల, లేక ఎర్రటి పన్నును నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు.
అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి బాగుంది. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు బాగున్నాయి. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు బసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూలత ఏర్పడుతుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం విస్తరిస్తుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, ఆత్మీయులతో మనస్పర్ధలు, వ్యాపారపరమైన విషయాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. చతుర్థంలో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైన వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, ఆత్మీయులతో మనస్పర్ధలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈరోజు బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలంతా కూడా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.